జయ గురుదేవ్ అండి. నమస్తే. ఆ, ఈరోజు జ్ఞానపత్రం సంఖ్య 25. సాన్నిహిత్యాన్ని ఎలా సాధించడము, హౌ టు మెయింటైన్ ఇంటిమెసీ. ఓకే. ఇది నవంబర్ 29వ తేదీ 1995 బెంగళూరు ఆశ్రమం, భారతదేశంలో జరిగింది. ఆ, సాన్నిహిత్యాన్ని మనం ఎలా దూరం చేసుకుంటాం మనము, వాట్ బ్రేక్స్ ఇంటిమెసీ. ఓకే. ఒకటి, గురుగారు ఏం చెప్తారంటే అహంకారముగా ఉండడము, మొండిగా ఉండడము, మొరటుగా ఉండడం. ఓకే. ఆ తర్వాత నేను చెప్పిందే కరెక్ట్ అని, అబ్సెషన్ విత్ యువర్ ఓన్ డిజైర్. నేను చెప్పిందే కరెక్ట్ అని అప్పుడేమవుతుందంటే ఎదుటి వ్యక్తి సాన్నిహిత్యం నుంచి దూరం అయిపోతాం. ఆ తర్వాత ఆ సాన్నిహిత్యాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం, మూడవది. ఆ తర్వాత నాలుగోది ఏమంటే ఎదుటి వ్యక్తిలో ఎప్పుడూ దోషాలే చూస్తూ ఉండడం, అలాగే తనలో కూడా దోషాలు చూసుకుంటూ ఉన్నప్పుడు కూడా సాన్నిహిత్యం పోతుంది. అప్పుడు కూడా ఎక్కువగా అపేక్షలు పెట్టుకోవడం. అది నేను అనుకున్నట్టే ఉండాలి మీరు, ఇలా ఒక ఆంక్షలు అపేక్షలు పెట్టుకుంటే అప్పుడేమవుతుందంటే అది కూడా సాన్నిహిత్యాన్ని దాని నుంచి దూరం అయిపోతుంది. సూక్ష్మత లేకపోవడము, లేకపోతే ఎక్కువ సూక్ష్మతతో ఉండడం, ఇది కూడా ప్రాబ్లమే. ఓ ఒక మాట మాట్లాడితే ఎక్కువ, ఒక మాట మాట్లాడితే తక్కువ. దీన్ని ఏమంటారు? మంగళారతి తీసుకుంటే ఉష్ణము, తీర్థం తీసుకుంటే శీతం అంటారు. అలాంటి పరిస్థితి. ఓకే. ల్యాక్ ఆఫ్ వివేకము, వివేకరాహిత్యము, వైరాగ్యము, కొన్నన్ని చూస్తూ చూడకుండా ఉండాలి స్నేహంలో, సాన్నిహిత్యంలో. అప్పుడేమవుతుందంటే రిలేషన్షిప్ బాగుంటుంది. అలాగా చాలా ఎక్కువ ఎదుటి వ్యక్తిని జడ్జ్ చేస్తూ ఉండడం. ఓ, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని. ఆ, కృతజ్ఞత లేకపోవడము. సో సాన్నిహిత్యాన్ని ఎలా సాధించగలము మనము? ఆ, ఎప్పుడు సన్నిహితులు అవుతామో అప్పుడు మనస్సుకు ఆ, అంత విలువ ఉండదు. అప్పుడు ఎక్కడ మనస్సు కరిగిపోతుందో అప్పుడు విశాలత్వాన్ని మనం అనుభవిస్తాము. అప్పుడు మనస్సు వర్తమాన క్షణానికి వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కుపోకండి. ఎదుటి వ్యక్తిని బాధ్యత చేయకండి దాన్ని. సంఘ ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకు అతీతంగా పోవాలి మనము. అప్పుడు సాన్నిహిత్యాన్ని మనం నిలుపుకోగలము. ఏ సంఘటనలు అయినా కానీ దానికి అతీతంగా పోవాలి. ధ్యానం చేయండి, వర్తమాన క్షణంలో ఉండండి, ఉదారమైన వ్యక్తిగా ఉండండి. ఎక్కువగా ఫిర్యాదులు చేయకండి. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు అలా ఉన్నా ఇలా ఉన్నా అంటే అప్పుడు సాన్నిహిత్యం కోల్పోతాము. ఆ తర్వాత ఏదైనా కొత్త కొత్త క్రియేటివ్ యాక్టివిటీ, సృజనాత్మకమైన పనులు చేస్తూ ఉండాలి. ఎదుటి వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయాలి. చాలా రిలేషన్షిప్స్లో ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఎదుటి వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయాలి, అది ప్రాబ్లం. వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించాలి మనం, దాన్ని పెంపొందించాలి మనం. ఆ తర్వాత ఏదో దోషాలు ఉంటే దాన్ని అకామిడేట్ చేసుకోవాలి, దిగమింగుకోవాలి మనం. ఎవరినైనా ప్రేమిస్తే ఆ, వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తున్నారు అని భావించండి. ఆ, ఇది సాన్నిహిత్యాన్ని సాధించేటువంటి ఇలా సాధించవచ్చు మనము సాన్నిహిత్యాన్ని అని చెప్తున్నారు గురుగారు. థ్యాంక్ యూ. జయ గురుదేవ్ అండి.